This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy watching the YouTube channel. Guys, ఈ రోజు ఇంకొక ఎక్సలెంట్ హైరింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. చక్కగా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ తీసుకురండి బ్రో అనేసి. ఎస్, ఈ రోజు మనకి డైరెక్ట్ కాగ్నిజెంట్ వాళ్ళే ఒక ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకి అయితే రిలీజ్ అయితే చేశారన్నమాట. ఎవరైతే డేటా అనోటేషన్ సైడ్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఓకే, క్లియర్ గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇదే వీడియోలో ఒక ఎక్సలెంట్ సైడ్ హజిల్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, గ్రేట్. సో కాగ్నిజెంట్ గురించి మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇండియన్ ఎంఎన్సీ అని కూడా చెప్పొచ్చు ఇది. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి లేబుల్ అండ్ అనోటేషన్ కి సంబంధించి వీళ్ళు ఒక అసోసియేట్ రోల్ ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నమాట. సో దీనికి ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ క్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. గైస్, ఇంకో విషయం ఏంటంటే, సో లార్జ్ డేటా సెట్స్ ఉంటే వాటిని ప్రాపర్గా కేటగరైజ్ చేసి డిపెండ్స్ అపాన్ ది మనకి బిజినెస్ రిక్వైర్మెంట్, మనకి సో ఏ డేటా సెట్ అసలు ఏ కేటగిరీలోకి వెళ్తుంది, సో డేటాని ఎలా ట్యాగ్ చేయాలి, డేటాని ఎలా అనోటేట్ చేయాలి అన్న దాని మీద మీరైతే వర్క్ అయితే చేస్తారన్నమాట. మంచి అప్డేట్గా తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. రోల్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏంటనేసి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఎవరు ఉందో అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ కాగ్నిజెంట్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కదా, ఏది కుక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందో కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కాగ్నిజెంట్ ఆపర్చునిటీ చెప్పే ముందు ఇంకొక ఎక్సలెంట్ సైడ్ హాజిల్ గురించి చెప్తానని చెప్పాను కదా స్టార్టింగ్ లో. సో గైస్, ఆ యొక్క సైడ్ హాజిల్ ఏంటంటే, సో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు రిజల్ట్స్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలా లేకపోతే డిగ్రీ జాయిన్ అవ్వాలి అనేసి కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్ ఉంటారు, ఎలాంటి టైప్ ఆఫ్ కాలేజెస్ ని సెలెక్ట్ చేయాలి, సో స్టూడెంట్ కి ఆ పిల్లోడిని ఎక్కడ జాయిన్ చేయాలి అనేసి చాలా ఆందోళన ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ చేసి ఒక మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటట్టు, ఒక మంచి డిగ్రీని సెలెక్ట్ చేసుకునేటట్టు, ఎలాంటి కోర్సుని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి మీరు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వచ్చు అనమాట. సో మీకు ఆ నాలెడ్జ్ ఎవరు ఇస్తారంటే గైడ్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఇస్తారు. గైడ్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకైతే ఫ్రీ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు కనుక ఫ్రీ డెమోలో కనుక అటెండ్ అవుతే మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ట్రైనింగ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే మీరు యాజ్ ఏ ఎలిట్ కౌన్సిలర్గా మీరు గైడ్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని మీరు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి ప్రాపర్ గా గైడ్ చేసి మీరు కూడా ఎక్స్ట్రాగా ఎర్న్ చేయొచ్చు. సూపర్ అప్డేట్ ఇది. క్లియర్ గా డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. గైడ్ ఎక్స్పర్ట్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే మీరు ఇక్కడ చూడండి. వై బికమ్ ఏ గైడ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్ ఎందుకు కావాలని చూస్తే, విత్ గైడ్ ఎక్స్పర్ట్ యూ కెన్ మేక్ రియల్ డిఫరెన్స్ ఇన్ ద స్టూడెంట్స్ లైఫ్స్ వైల్ బిల్డింగ్ రివార్డింగ్ కెరియర్ ఫర్ యువర్ సెల్ఫ్ అని కూడా మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ మీరైతే ప్రాపర్ గా హెల్ప్ చేస్తారు వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ అవ్వడం కోసం. ట్రస్టెడ్ అడ్వైజర్ గా మీరైతే ఉంటారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటాయి, మీ యొక్క ఫ్రీ టైంలో వర్క్ చేసుకోవచ్చు. హై ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది, స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ యొక్క ట్రైనింగ్ తో మీరైతే సర్టిఫైడ్ కౌన్సిలర్ అయితే అవ్వచ్చు. మీ యొక్క సర్టిఫికేట్ కూడా ఎలా వస్తుంది. సో ఎక్స్పర్ట్ ట్రైనింగ్ ఉంటుంది. సో ప్రాక్టీస్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాంప్రహెన్సివ్ కరికులం అయితే ఉంటుంది అన్నమాట. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్, ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, కౌన్సిలర్ టూల్ కిట్ ఇస్తారు, ఆన్ గోయింగ్ సపోర్ట్ కూడా మనకైతే ఉంటుంది. సింపుల్ 3 స్టెప్స్ లో ఎన్రోల్, లెర్న్ అండ్ అచీవ్ అని మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. సింపుల్ ఆన్లైన్ లో అప్లై చేయండి, డెమో అటెండ్ అవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రైనింగ్ తీసుకోండి, సర్టిఫికేషన్ కంప్లీట్ చేయండి, స్టూడెంట్స్ ని ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేసి ప్రాపర్ గా మీరు కూడా వర్క్ చేసుకుని ఆన్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇప్పుడు కాగ్నిజెంట్ అప్డేట్ చూస్తే మనకైతే కాగ్నిజెంట్ చూడండి, మనకి PEAV లేబుల్ అండ్ డేటా అనోటేషన్ అనేసి వీరైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి March 27th మనకైతే స్పాట్ అయింది, చాలా లేటెస్ట్ హైరింగ్ ఇది. హైదరాబాద్ లొకేషన్ మనకైతే స్పాట్ అయింది. ఈ లొకేషన్ ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్ జాబ్ పోస్ట్ చేసిన లొకేషన్ అనమాట. వర్క్ మోడల్ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్. డైరెక్ట్ గా అఫీషియల్ కాగ్నిజెంట్ ప్లేస్ లోనే మనకైతే పోస్ట్ చేశారు. టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోకి అయితే మీరైతే వస్తారు. సో గుడ్ వెర్బల్ అండ్ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ గా ఉండాలి. మినిమం గ్రాడ్యుయేట్ అంటే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు, కామర్స్, జియోగ్రఫీ, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ ఆర్ ఇంజనీరింగ్. సో మేజర్ డిగ్రీస్ అన్ని కూడా వీళ్ళైతే కవర్ చేశారు అనుకోండి. ఎనీ గ్రాడ్యుయేషన్ దగ్గర అయితే ట్రై చేయొచ్చు. సో కాగ్నిటివ్ థ్రెషోల్డ్ మనకి 1000 త్రూ ANCAT అసెస్మెంట్ ఫర్ ది డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ స్కిల్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే మీరు వన్స్ మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయిందనుకో మీకు ఒక ANCAT అసెస్మెంట్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. అందులో మీకైతే ప్రాపర్ గా మీరైతే థ్రెషోల్డ్ రావాలి, అంటే ప్రాపర్ గా మీకైతే సో మార్క్స్ రావాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఎబిలిటీ టు వర్క్ యాజ్ ఎ టీమ్ అండ్ డెమాన్స్ట్రేట్ కొలాబరేటివ్లీ అండ్ కల్చరల్ ఇచ్చారు. టెక్నాలజికల్ సేవెనెస్ మీకు అయితే ఉండాలి. సో ద గుడ్ అండర్స్టాండింగ్ అంటే మీకు ఆల్ఫాబెట్స్, ప్రోడక్ట్స్ అన్ని కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి.
వెంటనే మీరైతే ఐడెంటిఫై చేయగలగలట. స్ట్రాంగ్ ఫెమిలియారిటీ అంటే గూగుల్ ప్రోడక్ట్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ ఏంటి, మన క్రోమ్ బ్రౌజర్ గురించి, గూగుల్ డాక్స్ గురించి, వీటి గురించి తెలిసి ఉండాలి మీకు. క్విక్ లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్ మెన్షన్ చేశారు. డెలివర్ హై క్వాలిటీ అండ్ ఎన్ష్యూర్ ప్రాసెస్ కంప్లైన్స్ అని కూడా మెన్షన్ చేశారు. సో మీకు ఏమైనా B2B కానీ B2C ఎన్విరాన్మెంట్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎడిషనల్ ప్రిఫరెన్స్ మాట, అంతకు మించి ఏం లేదు. ఫ్రెషర్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. కంఫర్టబుల్ విత్ ర్యాపిడ్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డ్రైవింగ్ లాస్, నెక్స్ట్ లేన్ గైడ్ లైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, వీటి గురించి తెలుసుంటే చాలా అని చెప్తున్నారు. మంచి అప్డేట్ ఫ్రమ్ కాగ్నిజెంట్, తప్పకుండా ట్రై చేయండి. మీకు సైడ్ ఇన్కమ్ ఆర్ సైడ్ హజిల్ కనుక కావాలంటే గైడ్ ఎక్స్పర్ట్ యొక్క ఆపర్చునిటీ మీరు అయితే చెక్అవుట్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.